చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి సమయలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయము. సమయలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచ ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు, శుభాలు, వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను మనం వినుచున్నప్పుడు శ్రద్ధగా ఆలకించటానికి, ఆలోచించటానికి ప్రయాసపడదాం. మనందరము కూడా దేవుని ఎరిగిన వారిని, అందరికీ దేవునికి తెలుసు కదమ్మా. ప్రార్థనకు పోతుంటాము, ప్రార్థనలు చేసుకుంటుంటాము, వాక్యములు వింటుంటాము, దేవుని ఎరిగిన వారిని. అయితే దేవుని ఎరిగినటువంటి మనము దేవునిలో ఎలా బ్రతకాలో తెలియాలి. ఈరోజు దేవునిలో ఉండటం నేర్చుకున్నారు కానీ దేవునితో ఉండటం నేర్చుకోవాలి. రెండిటికి చాలా తేడా ఉంది. దేవునిలో ఉండటం వేరు, దేవునితో ఉండటం వేరు. దేవునితో ఉండటం అంటే ఎల్లప్పుడూ దేవుడు మాతో ఉన్నాడన్న భయభక్తులతో ఉండటం దేవునితో ఉండటం అంటే. దేవునిలో ఉండటం అంటే ఏదో ఉంటున్నాము కదన్నట్టు ఉంటుంటారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు అడుగుతాడు. ఒక మనిషి విషయంలో ఇంకొక మనిషి తప్పు చేస్తే ఎవరు అడుగుతాడమ్మా? దేవుడు అడుగుతాడు. ఎక్కడ అడిగాడంటే, కయీను హేబేలుని చంపినప్పుడు హేబేలు రక్తము నేల మీద నుంచి దేవునికి మొరపెట్టినప్పుడు ఇప్పుడు కయీనుని ఎవరు అడుగుతున్నాడు? దేవుడు అడుగుతున్నాడు. కయీను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? ఎందుకంటే ఇక్కడ నరుడికే తప్పు చేశాడు. ఒక నరుడు ఇంకొక నరుని విషయంలో తప్పు చేశాడు కాబట్టి దేవుడు అడుగుతున్నాడు. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే చూడండి, అక్కడ దేవుని విషయంలోనే తప్పు చేస్తే ఇంకెవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు అక్క? ఇప్పుడు నేను నీకు అన్యాయం చేస్తే నన్ను దేవుడు అడుగుతారు. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఒక మనిషిని చిత్రహింసలు పెడుతుంటే, బాధలు పెడుతున్నప్పుడు ఓర్చుకోలేక ఏమంటారక్క? ఏమంటారు చెప్పండి? అట్లా అంటారక్క? అసలు ఎవరన్నా అంటారట? ఏమంటారంటే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, దేవుడు చూసుకుంటాడంటారు. నువ్వు ఏదేం చేయరా, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటారంటాడు. అంటే నరుడు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నరుడు దేవుడి విషయంలో తప్పు చేస్తే ఇంకెవరు చూసుకోవాలి? దేవుడి విషయంలో నరుడు తప్పు చేస్తాడా? ఒక నరుడికి అన్యాయం చేస్తే తీర్పు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నరుడు దేవునికి అన్యాయం చేస్తే ఇంకెవరు తీర్పు తీర్చాలి? వీళ్ళకు అదే చెప్పారు ఇక్కడ. నరునికి అంటే నరుని విషయంలో ఏదైనా తప్పు చేస్తే దేవుడు అడుగుతాడు, నువ్వు తప్పు చేశావు అని అడుగుతాడు. కానీ ఇప్పుడు నరుడు దేవుని విషయంలో తప్పు చేస్తే
మనందరికీ దేవుని విషయంలో తప్పు చేయటం అంటే తెలియదు. దేవుని విషయంలో తప్పు చేయటం అంటే ఏంటంటే, బైబిల్ గ్రంథంలో మనం బాగా చూసినప్పుడు, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు, దేవుని నమ్మిన మనము దేవుణ్ణి మోసం చేసి బతుకుతున్నారు ఈరోజు. ఎవరిని మోసం చేస్తున్నారు? దేవుణ్ణి మోసం చేస్తున్నారు. దేవుణ్ణి మోసం చేసేంత గొప్పోళ్ళు ఉన్నారా? ఉన్నారా? అబ్బే! బైబిల్ ఎరగాలి. బైబిల్ ఎరిగితే అర్థమవుద్ది. బైబిల్ తెలియకపోతే ఏం తెలుస్తది? దేవుణ్ణి మోసం చేస్తారమ్మా. దేవుణ్ణి మోసం చేసే పద్ధతులు ఈరోజు లోకంలోనికొచ్చాయి. వారు దేవునిని ఎరుగుదమని చెప్పుకొందురు గాని, తమ క్రియల వలన దేవునిని ఎరగమన్నట్టు ఉన్నారు అని తీతు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఏలీ యొక్క కుమారులున్నారు. హోప్ని, ఫీనోహాషు. ఈరు ఏలీ ఏం చేశాడంటే, యాజకుడు ఏలీ. యాజకుడైనటువంటి ఏలీ తన కుమారులను కూడా యాజకులు చేయాలనుకున్నాడు. కామన్ అది. ఆ రోజులలో తండ్రుల వారసత్వము పిల్లల మీదకి రావటం సహజం. తన కుమారులను కూడా యాజకులను చేయాలనుకున్నారు. వాళ్ళు కూడా యాజకులైపోయారు. బాగేనండి. వాళ్ళు కూడా యాజకులైపోయారు. యాజకులైన ఈళ్ళు ఎక్కడ గూడక పొరపాటు చేస్తారో, చెయ్యరో తెలియదన్నట్టుగా బతకటంలా అన్నీ పొరపాట్లే జేత్తన్నారు. ఎవరైనా దేవుని మందిరంలోనికి వస్తున్నప్పుడు వాళ్ళను బలవంత పెట్టటము, వాళ్ళ మీద దౌర్జన్యం చేయటము, బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి అర్పణ లాక్కోవటము, ఇయన్నీ చేస్తున్నప్పుడు ఈళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో మీరు మనుషుల విషయంలో ద్రోహం చేయలా, దేవుని విషయంలో ద్రోహం చేశారు. ఇప్పుడెవరు చూసుకోవాలి ఈళ్ళను? కయీను తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నీ సహోదరుడు ఎక్కడన్నప్పుడు, నేనేమన్నా నా సహోదరునికి కావలివాడిని అని అడిగినప్పుడు, తను చేసిన పాపాన్ని బట్టి అతడు దేవుడి దగ్గరికి పోయినప్పుడు, ఇదిగో నీకు మరణ శిక్ష విధించను వెళ్ళిపోమన్నాడు. ఏదో ఆ యొక్క ప్రాంతంలో దేవుని సన్నిధి నుంచి పంపేశాడు. కానీ మరలా పశ్చాత్తాపపడితే విలువ ఉంటుంది అతనికి. కానీ ఇక్కడ ఎవరి విషయంలో తప్పు చేశాడు? దేవుని విషయంలోనే తప్పు చేశాడు. దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళను పాడు చేస్తున్నాడు. దేవుని విషయంలోనే మోసం చేస్తున్నాడు. దేవుని విషయంలో మోసం చేయడం అంటే తెలుసా? ఏం చెప్పండమ్మా? ఎప్పుడైనా చేశారా మీరు దేవుని విషయంలో మోసం? ఎప్పుడైనా చేసామా మనం? ఏ? మనకసలు అలాంటిది తెలియదు కదా! దేవుని విషయంలో మోసం చేయటం ఏందంటే, ఇక్కడ వీళ్ళు చేసిన పనేందంటే చూడండి ఇక్కడ. హ్మ్. అది మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22 చదవండమ్మా. ఏలి బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటే అను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? ఇశ్రాయేలీయుల విషయములో పాపం చేస్తున్నారు. దేవుని పేరు చెప్పుకొని దెయ్యాల పనులు చేస్తున్నారు ఇక్కడ. పేరు పెట్టుకున్నారమ్మా దేవుని పేరు. చేసేది ఎవరి పనులు? ఇప్పుడు అవమానం ఊరికొచ్చేది. అది దేవుని మోసం చేయటం అంటే. అర్థమైందమ్మా? దేవుని మోసం చేయటం అంటే ఏంది? దేవుని పేరు పెట్టుకొని దెయ్యాల పనులు చేస్తున్నారు. దేవునికి విరోధులుగా మారిపోయారు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించి ఆలోచిస్తే మనము కూడా దేవునిని మోసం చేస్తున్నాం ఈ రోజులలో. దేవుని మోసం చేసేంత టోళ్ళమంటే అవును మరి. దేవునికి మాటిచ్చాము, దేవుని పక్కన పెట్టేసాం. మోసం చేసినట్టేగా. అవునా కాదా? ఉదాహరణకు తమ్ముడు ఉన్నాడనుకోండి, ఒక రూ. 1000 కావాలని అడిగాననుకోండి,
అన్న రేపు పొద్దున ఇస్తానన్నాడు. తర్వాత ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అనుకోండి ఏమంటాం అక్క? ఎంత మోసం చేశాడు. అసలు ఎంత బాగా చెప్పాడు తెలుసా? ఎంత నమ్మకంగా చెప్పాడో తెలుసా? కానీ ఏం చేశాడు? మోసం చేశాడు. ఇప్పుడు మోసం చేసినప్పుడు బాధ ఉంటదా? ఉండదా? ఉంటదా? ఉండదక్క? అదే విధంగా మనం కూడా దేవుడికి మాటిచ్చాం. చాలా సార్లు మాటిచ్చుంటారు. ప్రభువా ఈ రోజు నుంచి చూడు, పోయినవారం మీకు చెప్పాను కదా! ఈ రోజు నుంచి చూడు ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేస్తానని చెప్పాము. మరలా వారం వచ్చాక మోసం చేస్తాం. ఏం చేద్దామంటే పనులలో పడిపోయాం. పనులలో పడిపోయాం. అంత గొప్ప పనులేంటి? పనులలో పడిపోయారా? పనులలో పడిపోయారమ్మా? ఏ? ఇప్పుడు నేనున్నాననుకోండి, అవసరం నాది. నాకు అవసరం ఉండబట్టి నేను కాళ్ళు ఏళ్ళ పట్టుకొని రూ. 1000 అడిగాను. అవసరం ఉన్నప్పుడు నీకు పనులలో పడిపోయినప్పుడు, నువ్వు మాటిచ్చినప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి నీవు? రేపు ఉదయకాలం అతనికి నేను రూ. 1000 ఇస్తానన్నా కాబట్టి, నీకెన్ని పనులున్నా నీ మనసులో నేనుండాలి. ఉండాలా లేదక్క? ఎందుకుండాలి? నా అవసరం అలాంటిది. ఆ టైంలో నేనొచ్చినప్పుడు నువ్వు నా అవసరం తీరిస్తే, నువ్వు నాకు దేవుడు లెక్క. కానీ ఇక్కడ ఇచ్చిన నువ్వు గొప్ప, తీసుకున్న వాడికి అవసరం తీరినట్టే. ఇక్కడ కూడా మనకు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనము దేవునికి మాటిచ్చి, దేవునికి విరోధమైపోయాం. దేవునికి మాటిచ్చాం. ఏమని మాటిచ్చుంటారు? ఏమని మాటిచ్చుంటారు? బాప్టిసం తీసుకునేటప్పుడు ఇచ్చుంటారు గదక్క మాటలు. చాలా సార్లు ఇచ్చుంటారు గదా మాటలు. ఏమని మాటిచ్చుంటారో తెలుసు. ఇదిగో ఇబ్బందులైన, కష్టమైన, నష్టమైన, పాపమైన ఒక సమస్యొచ్చినా, ప్రభువా ఈ జీవితం ఉన్నంత వరకు నీ సన్నిధిని నేను విడిచిపెట్టను. నీకు నచ్చినట్టుగా బ్రతుకుతాను. నీకే నా జీవితంలో మొదటి స్థానం ఇస్తానని మాటిచ్చావు దేవుడికి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నాకు మాటిచ్చినాడు. నాకు నమ్మకంగా ఉంటున్నావేమో అనుకుంటున్నాడు. కానీ నువ్వు నమ్మకముగా లేని ప్రతిరోజు ఎవరిని మోసం చేసినట్టు? నరుని విషయంలో ఒకవేళ తప్పిదము చేస్తే అడగటానికి ఎవరున్నాడు? ఇప్పుడు దేవుడి విషయంలో తప్పు చేస్తే ఇంకెవరు అడగాలి? అడిగేది ఎవరమ్మ? అవునా కాదా చెప్పండి? పెద్దలు అన్నట్టుగా ఇదిగో మన ఇళ్లలో దొంగలు పడ్డారనుకోండి, కంప్లెయింట్ ఇయడానికి పోలీస్ స్టేషన్‌కి పోతాం. పోలీస్ స్టేషన్‌లో దొంగలు పడితే ఎట్టటో చెప్పండి? అంటే పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం చేసేటువంటి వాడు మామూలోడా? వాడు దొరికినోడికి ఎంటనే చంపేస్తారు. అలాగనే దేవుని విషయంలోనే మోసం చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే మనం చెప్పే కారణాలేందంటే, మన పనులు. నీకు తెలియదా నీ పనులుంటాయని? ఆ రోజు తెలియదా? తెలుసు కదా! ఇప్పుడు నన్ను నేను డబ్బులడిగినప్పుడు నీకు అవసరమని నీకు తెలిసే కదా! ఎగస్ట్రా ఉన్నాయి కదా నాకిత్తానన్నది. నీకు అవసరమని తెలిసినప్పుడు నేనియ్యను. వేరే దిక్కు చూసుకోమంటే నేను పోయి వేరే చోట చూసుకుంటాగా. ఇస్తానని చెప్పి అవసరమొచ్చి ఆ టైమొచ్చినప్పుడు నువ్వు లేవని చెప్పినవంటే అసలు స్విచ్ ఆఫ్ చేసుకున్నవంటే ఎంత బాధ? ఈరోజు దేవుడు కూడా అలాగంటున్నాడు. నా పిల్లలు నా కోసం వస్తారని నేను దినమెల్లా నా చేతులు చాపి ఎదురు చూస్తుంటే, ఈళ్ళు నన్నే మోసం చేసిపోయారు కాబట్టి నేనేం చేయాలి ఇంక వాళ్ళని? ఇంకేం చేయాలి చెప్పండి? మోసం చేసి ఎక్కడికి పోయారు? అవసరాలన్నారు. నేను చెప్తున్నాను. దేవుని దయ లేకుండా నువ్వు ఎంత చేసినా అది నీకు చేతికి రాదు. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల, ఎంత బిజినెస్ ఏది చేసినా, ఎంత తిన్నా నీకు చేతికి రాదు. దేవుని దయుండాలి. ఇదే అంటున్నాడు. ఏలి కుమారులిద్దరూ చేసిన పాపములు ఎవరికి వినపడ్డవి? దేవునికి తెలియబడింది. ఇప్పుడు దేవుడేమంటున్నాడు తెలుసా? నరుని విషయంలో ఒకవేళ తప్పిదము చేస్తే నేను వాడిని గద్దిస్తాను గానీ, ఇప్పుడు నా విషయంలోనే నువ్వు తప్పు చేశావు. ఇంక గద్దింపు లేదు. డైరెక్ట్ అటాకే. ఇంక గద్దించేది లేదు. ఎందుకంటే గద్దించితే ఈయనంతగా లేరీళ్ళిప్పుడు. రేంజ్ దాటిపోయారు. దొంగలుంటారు. గ్రామం లెవెల్ దొంగలుంటారు. మండలం లెవెల్ దొంగలుంటారు. జిల్లా లెవెల్ దొంగలుంటారు. స్టేట్ లెవెల్ దొంగలుంటారు. ఇంటర్నేషనల్ నూరు పట్టుకోలేడు. ఇంటర్నేషనల్ అయితే వాడేమైపోతాడు తెలుసా? ఏమవుతాడు తెలుసుగా? ఏమవుతాడు? 10 మంది రాజకీయ నాయకులను ఒక పక్క ఉంచుకుంటాడు. 4, 5 పోలీస్ స్టేషన్‌లు ఒక పక్కన ఉంచుకుంటాడు. అందరికి డబ్బులిత్తూ ఉంటాడు. వాడిని ఇప్పుడు ఏమంటామంటే డాన్లు అంటుంటాం. వాడు యాడ్నుంచొచ్చాడు? చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే డాన్ అయిపోయాడు. చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు వాడిని పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు డాన్ అయ్యాడు. ఎవరు పట్టుకుంటారు వాడిని?
వాని మీదకి ఏమంటారు తెలుసా? డైరెక్ట్‌గా ఎక్కడ కనపడితే అక్కడ ఎన్‌కౌంటర్ చేసేయమని చెబుతారు. ఈయనిప్పుడు ఎవరికైనా కనపడితే దండం పెట్టినా కూడా వదిలేత్తరా? ఎందుకంటే ఎన్‌కౌంటర్ చేసి ఎందుకంటే నిన్ను వదిలేత్తే మరలా దేశాన్ని పాడు చేస్తాడంటాడు. ఇప్పుడు అలాగనే నరుడికి నరుడు తప్పు చేస్తే దేవుడు వాని విషయంలో విమర్శ చేయును కానీ, దేవుని విషయంలోనే మనుషులు తప్పులు చేస్తున్నారు. దేవుని విషయంలో తప్పు చేస్తున్నారు. ఎలాగంటే బైబిల్ గ్రంథంలోనికెళ్దాం చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. ఏ పాపానికి? బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి చేత్తరక్కీళ్ళు. ఈరోజు ఆదివారం అని తెలుసు, ప్రార్థనకు రావాలని తెలుసు, దేవుని సన్నిధిలో ఉండాలని తెలుసు, దేవుని సన్నిధిలో లేకపోతే నా జీవితం నాశనం అయిపోద్దని అన్నీ తెలుసు. అన్నీ తెలిసి తప్పు చేసినోడిని ఏమంటామక్క? ఏమంటారు చెప్పండి? తెలియక తప్పు చేశారనుకోండి పోనిద్దాం చూసి చూడనట్టుగా. అది తెలిసి తప్పు చేస్తే? తెలిసి తప్పు చేస్తే అర్థమైందమ్మా? అదేనా? తెలిసి తప్పు చేసినట్టు అర్థమైంది. లెక్కలేనితనం, అహంకారం అంటారు. ఇప్పుడు వీళ్ళు వింటరా? ఇంగా? చెబితే వింటరా? ఏం చేస్తున్నారు అక్కడ? ఏలి తన కుమారులు తప్పు చేశారని తెలిసి తన కుమారులకు చెప్పినను వారు వినకపోయిరి. వినరు. నువ్వు నాకు చెప్పేదేంది? చెప్పేదేంది? మనుషులు చెప్పేది కదా! ఇక్కడ దేవుడు చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పేదేంది? ఏలి ఎవరు? యాజకుడు. యాజకుడు చెప్పినప్పుడే యాజకుడు మాటే వినలేదంటే దేవుడి మాట కూడా వినరు వీళ్ళంతే. నువ్వు చేసేది తప్పంటే మాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? ఏం తెలుసమ్మా? ఏం తెలుసు? నాకేం తెలుసు? ఈరోజు నేను బతికానంటే ఎవరి దయ? ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఎవరి దయ? ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఎవరి దయ? ఇంత పొజిషన్‌లోనికి నన్ను తీసుకొచ్చి, ఇంత స్థితిలోనికి నన్ను తీసుకొచ్చి, ఇక్కడ నన్ను నిలబెట్టి తన పరిచర్య చేయమని ఉంచితే, ఆయన్నే పక్కన పెట్టేస్తే ఆయనేం చేయాలి మనం అర్థం చేసుకోండి. అదే ఇక్కడ మనకు అర్థమైన మాట. ఏలి కుమారులు చేసిన తప్పుకు ఎలా ఉన్నదంట? అదే మొదటి సామ్యుయేలు గ్రంథము 3వ అధ్యాయం 14 వచనం చూడండి. 3వ అధ్యాయం 14 వచనము. కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. ఏందంటే ఏమన్నదంటే ఇంకెలకు? దేని చేత? బలి చేతనైనను నైవేద్యం చేతనైను. అప్పుడప్పుడు దేవునికి మాట ఇచ్చుంటారక్క మనం కూడా. ఇచ్చిన తర్వాత మాట తప్పుతాం. తప్పినప్పుడు సమస్యలొత్తాయి కుటుంబాలలో. కుటుంబాలొత్తాయి, జీవితాలొత్తాయి. సమస్యొచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాం? ప్రార్థన చేయమంట. ప్రార్థన చేస్తే సమస్య తీరదు. ఆ బాధ నువ్వు అనుభవించాలంతే. ఎందుకన్నా ప్రార్థన చేస్తే పోదంటే, తెలియనోడి కోసం ప్రార్థన చేస్తే పోద్ది. అన్నీ తెలిసినోడి కోసం ప్రార్థన చేస్తే ఏమవుద్ది? వద్దా? చెప్పండక్క. అన్నీ తెలిసినోడి కోసం ప్రార్థన చేస్తే ఏమవుద్ది చెప్పండి? బడిలో పేరు రాయనోడు బడికి రాకపోతే పెద్ద పడుచుకుంటారా? పేరు రాయనోడిది బడికి రాకపోయినా ఒకటే, వచ్చినా ఒకటే. అదే పేరు రాసినోడు బడికి రాకపోతే ఎలా ఉంటది చెప్పండి? వాడికేమవుద్ది? ఆబ్సెంట్ అవుద్ది. ఎందుకు ఆబ్సెంట్ ఏస్తారు? రాలేదు. ఇలాగ 4, 5 రోజులు రాలేదనుకో ఏం చేస్తారు? ఆ! వచ్చిన రోజు కొడతారు. రాకపోతే ఏం చేస్తారు? వార్నింగ్ ఇస్తారు. నువ్వు రాకపోతే పేరు తీసేస్తామని. వార్నింగ్ ఇచ్చినా కూడా రాలేదనుకో ఏం చేస్తారు? రిజిస్టర్‌లో నుంచి పేరు కొట్టేస్తారు. మళ్ళా పేరు రాపిచ్చుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలి? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక జీవితంలో సాధించే చదువు కోసమే కొద్ది రోజులు నువ్వు లేకపోతే పేరు తీసేస్తానురే. నిత్య జీవం అనే పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారుడివి కావాలంటే దేవుడి మాట వినాలి.
ఇక్కడ కండిషన్ దేవుని మాట వినాలి. దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. దేవునికి మనము లోబడి జీవించాలి. దేవునికి లోబడి జీవించడం అంటే మన జీవితంలో మొదటి స్థానం దేవునికివ్వాలి. కానీ ఇక్కడ హేలీ కుమారులు మొదటి స్థానం ఎవరికిచ్చారు? వాళ్ళ కోరికలకు, వాళ్ళ ఆశలకు, వాళ్ళ తిండికి, వాళ్ళ సుఖాలకు. ఇక్కడ అదే రాయబడిన తర్వాత చదువుకుంటే ఏటికే మొదటి స్థానం ఇచ్చారు. అందుకని దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళనిక ఉంచితే నా పేరు ఇంకా జడగొడతారు కనుక వీళ్ళని ఉంచను అన్నాడు దేవుడు. అంతే. అందుకని చూడండి ఇక్కడ సామెతల గ్రంథంలో మాట్లాడుతున్నాడు ఇదే విషయం, అంటే ఈ విషయం గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథము. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును దేశించువాడు మరణము నొందుదురు. మార్గం ఇడిచిన వాడికి ఏముంటదంట? శిక్షలు వస్తాయి. ఏమి ఇడిచారు వాళ్ళు? అంటే ఏ మార్గం ఇడిచారు? వెళ్ళే మార్గం ఇడిచి కొత్త మార్గం పోతున్నారు. కొత్త మార్గంలో పోతే దేవుడు ఊరుకోడు, శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్షలు ఏంటి అంటే బయటికి కనపడకుండా, లోపల ఇమిడిపోకుండా తనలో తాను చచ్చిపోయేటువంటి బాధలు ఉంటాయి. చెప్పుకుంటే తీరవు ఈ బాధలక్క. చెప్పుకుంటే తీరవు. తీర్చుకోవటానికి దేవుడి దగ్గర పోతే ఎండు. ఎందుకనంటే నీ దోష శిక్ష నువ్వు భరించలేనంత గొప్పది. మార్గమును విడిచిన వానికి, ఇది మార్గం అని తెలుసు, ఇలా ఉండాలని తెలుసు, ఇది చెయ్యాలని తెలుసు, ఈ జీవంగా ఉండాలని తెలుసు, ఈ జీవితం ఇలా ముందుకు సాగాలని తెలుసు, విడిచాడు. విడిచిన వానికి ఏముండదంట? కఠిన శిక్ష. తర్వాత ఏముంది? గద్దింపుని ఎన్ని మార్లు చెప్పినా గద్దింపు చెప్పినప్పుడు ద్వేషించావనుకో ఏమవుతుందంట? మరణం. ఏమి లేదు, డైరెక్ట్ మరణమే. ఏలీ కుమారులకు మరణం కావాలా, శిక్ష కావాలా? చెప్పండమ్మా, మరణం కావాలా, శిక్ష కావాలా? శిక్ష ఇస్తే ఏం చేయాలి? శిక్ష దేనికి వేస్తారు? శిక్ష దేనికి వేస్తారంటే ఒకవేళ కొడితే మారతాడు అనోడికి శిక్ష వేస్తాడు, మారడనోడికి ఏం చేస్తాడు? మరణమే. డైరెక్ట్ మరణమే. అందుకే ఏలీ కుమారులు యుద్ధ రంగంలోనికి పోయినప్పుడు యుద్ధములో వీళ్ళిద్దరూ చచ్చిపోయారంట. దేవుని పక్షంలో ఉన్న వాళ్ళు యుద్ధం చేస్తే ఓడిపోవాలా, గెలవాలా? మరి ఏం చచ్చిపోయారు ఇక్కడ? బాగా అర్థం చేసుకోండి. నువ్వు దేవుని నమ్ముకున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, దేవుళ్ళ ముందుకు సాగుతున్నావు. నువ్వు ఏదైనా ఒక పని చేసినప్పుడు నీకు అభివృద్ధి రావాలి, కానీ నష్టం వస్తుంది ఏంది? ఇప్పుడు ఏమంటారంటే దేవుడు నన్ను పట్టించుకోవాలి. దేవుడు నిన్ను పట్టించుకోవాలా? దేవుడు నిన్ను పట్టించుకోలేదా? నువ్వే దేవుణ్ణి పట్టించుకోవాలా. అందుకే ఆయన నిన్ను వదిలేశాడు. ఈరోజు ఏది చెయ్యాలన్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వేది చేసినా నువ్వు ఏమీ సాధించలేవు. నీ వల్ల కాదు, ఏమీ సాధించడం కూడా నీ వల్ల కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఏలీ కుమారులు చేసిన దోషమునకు ఇక దానికి ఏంటంట? బలైనను నైవేద్యమైనను ప్రాయశ్చిత్తముగా ఏదీ ఉండదు, వాళ్ళకు మరణమే. వాడికి మరణమే. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినాలలో క్రైస్తవులు కూడా వీళ్ళ బిజీ షెడ్యూల్లో పడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టారు. వీళ్ళ బిజీ షెడ్యూల్. ఈ బిజీ ఎవరిచ్చారక్క? బిజీ ఎవరిచ్చారు చెప్పండి మీకు? ఇప్పుడు నువ్వు బిజీ అయిపోతావు. అప్పుడప్పుడు మీరు అంటే టైం తీరిక లేకుండా పని చేస్తుంటావు అక్క. పని ఊరిచ్చారు? పని ఊరిలా మనం భూమి మీద ఉంది, వచ్చింది. కానీ కాళ్ళు చేతులు ఆరోగ్యం సక్రంగా ఉండబట్టే పనికి పోతావు. ఏది పోయినా పోతావు అక్క. మరి సక్రంగా ఉండటానికి ఆయుష్ ఇచ్చింది ఎవరు? మనం అనుకోవచ్చు వాళ్ళకు కూడా ఇచ్చాడు కదంటే, వాడు తెలియనాడు. వాడికి ఒక రోజు ఉంటది. నీకు తెలిసి అన్నీ తెలిసి కూడా నువ్వు పెడచెవిని పెడితే దానికి కఠిన శిక్ష. దానివల్ల ఇంట్లో ఇబ్బందులు వస్తుంటాయి, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తుంటాయి, తండ్రి అన్నాదమ్ముల మధ్య గొడవలు వస్తుంటాయి, కుటుంబంలో తగాదులు వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టుంటావు. నిజంగా అంటే అవును, మరి ఖచ్చితంగా దేవుని పక్కన పెట్టుంటావు.
అందుకే కుటుంబంలో గలిబిలి. ఎప్పుడు చూసినా గూడాక ఏలీ యొక్క ఇంట్లో ఏమవుతుంది? ముగ్గురు దేవుని నమ్ముకున్నోళ్ళే. అవునా కాదా? ముగ్గురు ఎవరు? యాజకులే. హోప్ని, ఫీనెహాసు, ఏలీ ముగ్గురు యాజకులే. ఇంట్లోకొచ్చే ముగ్గురికి ఏమవుతుంటది? గొడవ. ఎందుకీ గోల? దేన్ని బట్టి గొడవ అవుతుంది? ఇంటికి రాగానే ఏలీ అంటాడు, "ఏం చేశారు ఈరోజు తలకాయ నొప్పవుతుంది మీ వల్ల" అంటారు. వాళ్ళేమంటారంటే, "మేమేం చేత్తే నీకెందుకు? నా ఇష్టమని" వాళ్ళనుకోవటం. ఇదే గోల. ఈ గోల వల్ల కుదార్తంగా అన్నం తినలేరు, కుదార్తంగా నిద్రపోవట్లేదు. ఈరోజు మన కుటుంబాల్లో గోలలు దేనికవుతున్నాయంటే, గొడవలు దేనికవుతున్నాయంటే, దేవుణ్ణి విడిచిపెట్టుంటాం మనం. లేదన్నా ప్రార్థనకెళ్తుంటాము, ప్రార్థన చేసుకుంటున్నామంటే, దేవుని మార్గాన్ని విడిచిపెట్టుంటాము. మాట ఇచ్చి తిని నేను మరలా తప్పితినని అప్పుడప్పుడు పాట పాడుతుంటాం. సూర్యుడు లేనిదే, చంద్రుడు లేనిదే ఏది లేదు కూడా నువ్వు లేదు. అన్నీ నువ్వు చేసినయే. ఈరోజు నీకు నేను ఉండటానికి ఇల్లైనా, కట్టుకోవటానికి బట్టలైనా, చేయటానికి పనైనా సమస్తము దేవుడు చేసిందే. ఆయన లేకపోతే మనకేది అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఏలీ కుమారులు దేవుని విషయంలో ద్రోహం చేశారు. నరుని విషయంలో ద్రోహం చేయలా. దేవుని విషయాలలో మనుషులు ద్రోహాలు చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవులకు నేను ప్రత్యేకంగా చెప్పేదేందంటే, దేవుని విషయంలోనే ద్రోహం చేస్తున్నారు. మా ఎంత కష్టపడుతున్నారు. చాలా కష్టపడుతున్నారు పాపం. వినండి మీకోసం వాక్యం. దేవుని విషయంలో ద్రోహాలు చేస్తున్నాం. దేవుని విషయంలో ద్రోహం చేసిన వాడికి ఏమున్నదంట? సి ఏ దానికి ప్రాయశ్చిత్తం ఉండదు. ఎందుకంటే చూడండి సామెతలు 29లో మొదట్లో మాట్లాడతాడు చూడండి. సామెతల గ్రంథం 29 అధ్యాయం 1 వచనం. చాలా చక్కగా మాట్లాడుంటాడు ఆడ గూడాక. ఎన్ని సార్లు గద్దించినను, ఎన్ని సార్లు చెప్పినా ఇనరంట ఈళ్ళు. ఒకసారి, 2 సార్లు జాగ్రత్తలు చెప్తుంటాం. అప్పుడప్పుడు చెప్తుంటాము. జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, ప్రార్థనలకెళ్ళండి. అప్పుడప్పుడు చెప్తుంటారుగా. దైవజనులు చెప్తారు. ఎన్ని సార్లు గద్దించినను లోబడని కుమారునికి మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమొచ్చును. హఠాత్తుగా నాశనమొస్తుంది. మనందరం అనుకుంటాం చాలా జాగ్రత్తగా ఏమనుకుంటామంటే, దేవునిలో ఉండటం మాకు చేతవుద్దనుకుంటాం గానీ, చెప్పటం వేరు, చెయ్యటం వేరు. చెప్పటము చాలా ఈజీ. చెయ్యటం చాలా కష్టం. అవును గదా! మాటలు అప్పుడప్పుడు మీరు దేవునికి విషయంలో ఏదో నమ్మకం ఇచ్చారు. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉంటామన్నారు. కానీ లేని ప్రతిరోజు గూడాక ఎవరిని మోసం చేస్తున్నట్టు? దేవుణ్ణి మోసం చేస్తున్నారు. మనమల్ని మోసం చేసేది పక్కన పెట్టేయి. దేవుని విషయంలో ఏం చేస్తున్నాం? తప్పు చేస్తున్నాం. నరుడు నరుడికి తప్పు చేస్తే దేవుడు విమర్శ చేయును. ఇప్పుడు దేవుడికే నరుడు తప్పు చేస్తే ఎవరు అడుగుతారింగా? అడిగేది లేదు. డైరెక్ట్ అటాకే. అందుకనే చాలా మంది కుటుంబాలలో ప్రశాంతత ఉండట్లేదు. తెలుసు కదా తమ్ముడు. చాలా మంది అంటారు కదా! క్రిస్టియన్ కుటుంబాలుంటాయి. ప్రార్థనకు పోతామా ఉంటారు. ఈళ్ళ ఇళ్ళల్లో తగాదలు, గొడవలు, కొట్టుకోవటాలు, తిట్టుకోవటాలు, ఏ ఆస్తిపాస్తుల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట ఇనరు, తల్లిదండ్రులు చెప్పిన మాట ఇనరు. ఎందుకురా ఈ నరకయాతనంటే వాళ్ళు దేవుడికి మాటిచ్చారు, తప్పిపోయారు. దేవుడికి మాటిచ్చారు. జనవరి 1 తారీఖు గాని, బాప్తీసం తీసుకునేటప్పుడు గాని, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా ఆదివారం నీ సన్నిధిలో ఉంటానని దేవుడికే చెప్పావు. ఇప్పుడు దేవుడినే మాట తప్పితే దేవుడి దగ్గర మాట తప్పితే ఇంకేం చేత్తరయ్యా? ఇప్పుడు నీకు, నాకు ఉన్నటువంటి దోషమునకు అడిగేవాడు ఎవడు లేడు. అడగడు. ఎందుకంటే దేవుడు విచారణ చేస్తాడు. ఇక్కడ విచారణ ఏమి లేదు. విచారించడం ఏమి లేదు. డాన్ ఇంటర్నేషనల్ ఇప్పుడు లాడెన్ అని ఉన్నాడు అప్పుడు. లాడెన్ పెద్ద టెర్రరిస్టు. లాడెన్ దొరికినప్పుడు విచారణ తీసుకెళ్లారా? డైరెక్ట్‌గా బాంబులేసి చంపేశారు. ఎందుకు విచారణ చేయడంటే, విచారణ చేస్తే ఏదో ఒక దొంగ మాటలు చెప్పి మళ్ళా తప్పించుకుంటాడు. మీకు తెలుసో తెలియదో ప్రార్థనలో ప్రారంభం వచ్చినోళ్ళు అది ఇది అంటారు గానీ, అంటే ప్రార్థనలో గొప్పగా అభివృద్ధి చెందిన వాళ్ళ దగ్గర పోయి మనం చెబితే, వాళ్ళు 5 నిమిషాల్లో మాయమాటలు చెప్పేసి, ఇందువల్ల నేను రాలేదంటారు. వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడలేం. అలాంటోళ్ళకి డైరెక్ట్ అటాకే. ఎందుకంటే, గ్రామాల్లో దొంగతనం చేసేవాడు చెప్పలేడు ఏమింటాయి. ఇంటర్నేషనల్ డాను. వాడెందుకు చెప్పలేడు? 10 నిమిషాలలో కన్ను మూసి కళ్ళు తెరిచేలోపు జడ్జినే మాయ చేసి ఎళ్ళిపోతాడు.
ఈయన ఇంత మాయ చేయగలిగిండంటే మాటలు నేర్చిన వాళ్ళని మనం ఏమీ మార్చలేం. ఏమి నేర్చారు వీళ్ళు? మాటలు నేర్చారు. అవసరమైతే ఎదురు తిరుగుతారు. అవసరమైతే కాలి చంపుతానంటాడు. అందుకని నీవు నా మీద తీర్పు తీరిస్తే నిన్ను కిడ్నాప్ చేసి నీ కుటుంబంలో వాళ్ళని కిడ్నాప్ చేస్తామంటారు. బ్లాక్‌మెయిల్ చేస్తారు తెలుసా? ఏమంటారు ఆటిని? బ్లాక్‌మెయిల్. సీరియల్ చూస్తుంటారు కదా! మీకు అలవాటు లేదా? బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు సీరియల్‌లో. ఈ బ్లాక్‌మెయిల్ చేసి పనులు చేపించుకుంటుంటారు. బ్లాక్‌మెయిల్ చేసి పనులు చేపించుకుంటారు. కానీ ఇప్పుడు దేవుడి దగ్గర కూడా బ్లాక్‌మెయిల్ చేయాలనుకుంటున్నారు. కుదరదు. ఈరోజు ఎక్కువ అదే అయిపోయింది. అలాగనే జరిగిపోతుంది లోకమంతా. అందుకని మీ అందరికీ చెప్పాలనుకున్న ఒక మాట ఏందంటే, నరుడు నరుని మోసం చేస్తే దేవుడు అడుగుతాడు గానీ, నరుడు దేవుడిని మోసం చేస్తే ఇంక అడగటానికి ఎవరు లేరు. అడగటానికి ఏం లేదు. మరేమున్నది? డైరెక్టు సరాసరి నాశనమే అని రాయబడింది. ఎన్ని మారులు గద్దించినను లోబడని వానికి హఠాత్తుగా నాశనమొచ్చును. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమొచ్చును. అంటే ఇంక ఈళ్ళకి పరలోకం ఉండదు. నాశనం అంటే ఏంది? అగ్ని ఆరదు. డైరెక్ట్‌గా నరకంలో ఏస్తాడు. మేము బాప్తిసం తీసుకున్నాం గదనంటే, ఏలీ కుమారులు గూడా యాజకులా కాదా? మరి యాజకులను చంపొచ్చా? తప్పు జేత్తే ఎవ్వరైనా ఒకటే. యాజకుడు లేదు, సేవకుడు లేదు, విశ్వాసి లేదు, ఎవరు లేదు. ఎవడు చేసింది వాడు అనుభవించాలి. బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఎవడు తప్పు జేత్తే వాడు అనుభవించాలి. వాడు ఎవడైనా, వాడు ఎలాంటి వాడైనా. కాబట్టి ఈరోజు నీకు, నాకు మనందరికీ చెప్తున్న ఒక మాట ఏందంటే, నిజంగా చాలా జాగ్రత్తగా నేను అప్పుడప్పుడు క్రొత్తగా ఎవరైనా దేవునిలోనికి రావాలనుకుంటున్న వాళ్ళకు సున్నితంగా మంచి మాటలు చెప్పే వాళ్ళని రప్పిస్తుంటాను. దేవునిలో స్థిరంగా నిలబడాలనుకున్న వాళ్ళకి చెప్తాను. ఏ హెచ్చరికలు చెప్తాను. దేవుని దగ్గర నువ్వు బాప్టిసం తీసుకొని ఆరాధన కొరకు సిద్ధమయ్యి, నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలని రెడీ అవుతున్నావు. దేవునికి మాటిస్తున్నావు. దేవుని విషయంలో తప్పిపోయావా? కష్టాలు ఖచ్చితంగా కొని తెచ్చుకుంటా. కానీ కొత్త సేద్యగాడు పొద్దురన్నట్టుగా అప్పుడు బాగానే ఉంటది అందరికి కదక్క. ఇంట్లో కొత్త టీవీ తెచ్చిరనుకో, రోజు ఇవి చూస్తుంటాం. పాత పడిపోతే పట్టించుకోం దాన్ని. పట్టించుకుంటారక్క? కొత్తగా ఏదైనా ఇంటికొచ్చిందనుకో, దాన్ని వద్దన్నా కూడా రోజు దాన్ని తుడవటం గాని, దాన్ని చేయటం గాని, అబ్బాయి ఫ్రిడ్జ్ తెచ్చుకుంటే అన్ని సార్లు తుడుచుంటారు. వద్దన్నా తుడుచుతారు. వద్దన్నా తుడుతారు. దుమ్ము పట్టిపోయింది. రోజుకి 3 సార్లు తుడుతారు. ఒక్క 3 సంవత్సరాలయితే ఇటుపక్క ఎంత కుప్ప, అటుపక్క అంత కుప్ప. డోర్ తీస్తే వాసనకు స్మెల్ గబ్బులేస్తుంటది. ఒక్కసారైనా తుడవచ్చు కదండీ! టైం ఏడుంది? కొత్తలో బాగా తుడిచాం. ఇప్పుడు? అప్పుడు బాగుంది కాబట్టి టైం ఉంది దానికి. ఇప్పుడు టైం లేదు. దేవుడు గూడక మనుషులకి ఈరోజు టైం లేకుండా పోయిందమ్మా దేవుడి దగ్గరికి రావటానికి మనుషులకి. అందుకే వాళ్ళ హృదయాలు ఏమైనాయి? కంపు కొడుతున్నాయని రాయబడింది బైబిల్‌లో. మురికి వాసన పట్టిపోయాయి. ఈళ్ళిప్పుడు దేవుడు వాళ్ళ మనస్సులో కూడా లేరు. వాళ్ళ ఆలోచనలో కూడా లేరు. కనీసం దేవుడికి ఆలోచనలో కూడా లేనోళ్ళు ఈళ్ళు ఇళ్ళ కాడ కూర్చొని ప్రార్థన చేత్తరంటే నమ్మొచ్చమ్మా? నమ్ముతారక్క? నమ్మనప్పుడు ప్రార్థన చేయని కుటుంబాల్లోనికి ఏమవుతదంట? శాపం. ఆమేన్. పచ్చిగా చెప్తుంది బైబిల్. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో వాళ్ళ మీదకి శాపం వస్తుంది. కాబట్టి ఈరోజు మనందరికీ దేవుడి సన్నిధిలో ఒక చిన్న మాట ఏం చెప్తున్నానంటే, నరుడు నరుడి విషయంలో తప్పు చేస్తే దేవుడు అడుగుతాడు. అదే నరుడు దేవుని విషయంలో తప్పు చేస్తే వానికేముండదంట? వానికి ఏమీ లేదు. వాడికి క్షమాపణ ఉండదు. దేవుడే వాడినేం చేస్తాడు? నాశనానికి తీసుకెళతాడు. ఏలీ కుమారులను ఎన్ని మారులు గద్దించినను వారు లోబడలేదు గనుక వారికి హఠాత్తుగా నాశనమొచ్చి వారిరువురు ఒక్క దినమునే చనిపోయారు. ఏలీ ఏలీ ఇద్దరు కుమారులు ముగ్గురు ఒక్క దినమునే చనిపోయారు. వీళ్ళు చనిపోతే పర్లా అక్కడ ఏం జరిగిందని రాయబడింది? ఏం జరిగిందని రాయబడింది తెలుసా? ఏం జరిగిందని రాయబడిందంటే, ఇశ్రాయేలీలో నుంచి దేవుని మందసం కూడా పోయింది. ప్రభావము వారిలో నుండి పోయెను అని రాయబడెను. అప్పుడు ఆమెకు పుట్టిన కుమారుడికి ఈకాబోదను పేరు పెట్టెను. ప్రభావం పోయింది. ఎప్పుడైతే నీ కుటుంబంలో దేవుడికి దోషం చేస్తావో అప్పుడు నీ ఇంట్లో దేవుడుండడు. దేవుడు లేకపోతే ఏమున్నట్టక్క?
దెయ్యాలు. దెయ్యాలున్న కుటుంబాలు ఎట్లుంటాయి? తగాదలు, కొట్లాటలు, అలగళ్ళు, మొమాటాలు, అన్నం తినమంటే నేను తినకపోతే నీకెందుకులే. ఏందిరా ఈ కుటుంబం రోజు ఇట్లుందంటే దెయ్యాలు పట్టినియి. మనమేం చేద్దాం? దేవుడిని తరిమేశారు, దెయ్యాలను తెచ్చుకున్నారు. ఇంక ఈళ్ళ కుటుంబాలలో ప్రశాంతత ఉండదు. ప్రశాంతత ఉండాలంటే దెయ్యం పోవాలి, దేవుడు రావాలి. యాజకుల కుటుంబాల్లో కూడా దెయ్యాలొత్తాయంటే వచ్చిందాడా ఏలి కుటుంబంలోకి? దెయ్యాలొచ్చాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి సమ్మతింపు లేదు. ఒకళ్ళనొకళ్ళు ఓర్చుకోరు. ఒకళ్ళనొకళ్ళు నచ్చరు. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వినరు. ఎందుకంటే దేవుడికి మాటిచ్చారు, తప్పిపోయారు. ఈరోజు నీతోటి, నాతోటి బైబిల్‌లో మాట్లాడుతున్న ఒక చిన్న విషయం ఏందంటే, దేవుని విషయంలో దోషం చేశావేమో ఈరోజు ఒక్కసారి ఆలోచించుకో. దేవుడికి మాటిచ్చి ఒకవేళ నిలబెట్టుకోలేకపోతున్నావేమో ఆలోచించుకో. ప్రభువా నన్ను క్షమించయ్యా. నన్ను క్షమించయ్యా. నన్ను క్షమించగలిగిన దేవుడివి నువ్వే. ఈరోజు నన్ను హెచ్చరిక చేశావు. ఏలీ కుమారులకి ఎన్ని మార్లు హెచ్చరిక చేసిన వారు వినలేదయ్యా. ఈరోజు నేను వింటున్నానయ్యా. నేను ఎన్నో మార్లు నీకు మాట ఇచ్చాను, తప్పిపోయాను. ఈరోజు మాట ఇస్తున్నానయ్యా. నా జీవితాంతం ప్రభువా నిన్ను పక్కన పెట్టి నేను ఏ పని చెయ్యను. ఆయన ముందుంటే మన జీవితాలు ఏమవుతాయమ్మా? అభివృద్ధిలోనికి వస్తాయి. అభివృద్ధిలోనికి వస్తాయి. అలాంటి అభివృద్ధి మనకు, మన కుటుంబాలకు కావాలంటే దేవుడి చిత్తానుసారంగా నడుచుకొని ఆయనకు నచ్చినట్టుగా జీవిస్తూ మన జీవితము ఆయన ఇష్టానుసారంగా బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా